నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 16, 2024 సోమవారం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 42 నిమిషాలు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలు. తిథి పాడ్యమి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 1 గంట 14 నిమిషముల వరకు. వర్జం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 17 నిమిషముల వరకు. తదుపరి మరలా మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషముల వరకు. రాహుకాలం ఉదయం 8 గంటల 5 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 27 నిమిషముల వరకు. యమగంట కాలము ఉదయం 10 గంటల 49 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషముల వరకు. తదుపరి బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషముల నుండి తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషముల వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల వరకు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. ఈరోజు 16వ తారీఖు డిసెంబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతోందో పరిశీలిద్దాము. అందులో భాగంగా మేషరాశి వారికి చరాస్తి స్థిరాస్తి విషయాల్లో విభేదాలు చోటు చేసుకుంటాయి. కొంతమందికి ఆ విభేదాలు సమసిపోయే అవకాశం కూడా కనపడుతోంది. తీర్థయాత్రలు చేసి మంచి ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఇంట శుభకార్యాలు చేసే అవకాశం కనబడుతోంది. ఈ రోజు చివరి సమయంలో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం కనపడుతోంది. పరిహారంగా శివాష్టోత్తర పారాయణ చేయడము, లింగాష్టకం పారాయణ చేయడము, శివాలయ దర్శనం చేస్తూ సాయంత్రం సమయంలో శివుడికి అభిషేకం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము ఫలితము. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి బంధువులతో విచారము, మాట పట్టింపులు, మీపై కొంచెం వ్యతిరేక భావన కనపడే సూచన కనపడుతోంది. మనోవిచారము, వ్యాపార రంగంలో ఉండే వారికి మందకొడితనంగా ఉంటూ నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. పెట్టుబడుల దిశగా ఈరోజు వెళ్ళకండి. భాగస్వామి వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశము ఈరోజు కనపట్టలేదు. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. మాటను జాగ్రత్తగా వాడుకోండి. దూరపు బంధువులతో కలిసే అవకాశము తద్వారా సంతోషకరమైన వాతావరణము కనపడుతోంది. ధన వ్యయము అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు ఏదైనా సరే ఈరోజు చెయ్యకండి. చేసినట్టయితే కనుక ధనం వ్యయము అయ్యే అవకాశం వ్యాపార నిమిత్తంగాను, ఆర్థిక లావాదేవీల నిమిత్తంగాను, అనవసరమైన ప్రయాణాల నిమిత్తంగాను కూడా ధనం ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అధికమైన ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ అనేది ఈరోజు కనపడుతోంది. వివాహం కాని వారికి మాత్రమే ఈరోజు అనుకూలమైన సమయము. మిగతా అన్ని రంగాల వాళ్లకు ఈరోజు అనుకూలంగా లేదు. కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు, ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనుకూలమైన సమయం కాదు. మీరు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా తదుపరికి వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. మీకు చెప్పదగిన పరిహారము శివాష్టోత్తరము చేయడము, శనేశ్వరుడి ఆలయాలను సందర్శించడము, శనేశ్వరుడికి సంబంధించిన దానాలు కానీ ఇచ్చినట్టయితే కనుక నవగ్రహ దోషాలను పోగొట్టుకునే అవకాశం ఈరోజు మీకు కనబడుతుంది. తద్వారా సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి పెద్దల యొక్క ఆశీర్వచనాలు, ఆదరాభిమానాలు, ఇంట బయట సన్మానాలు, గౌరవాలు, మంచి పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండే ప్రతి రంగం వారికి కూడా, అన్ని రంగాల వాళ్ళకి కూడా లాభాల పంట పండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అనుకోండి, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనానికి సంబంధించినటువంటి కీలకమైనవి ఏమున్నా సరే
మీకు విజయాన్ని చేపట్టే అవకాశం కనపడుతోంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే కనుక ఈరోజు చాలా మంచి అనువైన కాలము. వ్యాపార విస్తరణకి కూడా అనువైన కాలము. రాజకీయ పరంగా ఎదగడానికి కూడా అనువైన కాలము. అయితే కొన్ని కొన్ని చోట్ల మీకు ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం కనపడుతోంది. మధ్య మధ్యన అంటే మీ రంగాల్లో చిన్న చిన్న ప్రతిబంధకాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అది ఏమిటా అనేది మీరు విచారణ చేసుకోండి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. వివాహం కాని వారికి కూడా వివాహాలు అయ్యే అవకాశం కనపడుతోంది. కొద్దిపాటి జాప్యంతో మీకు కీలకమైన పనులు ముందుకు వెడతాయి ఈరోజు. అంటే బద్ధకంగాను చేద్దాంలే అనే ఆలోచనతోనూ అయినప్పటికీ చెయ్యాలి అనే యోచనతోనే ముందుకు వ్యవహారాలు నడుస్తాయి. అయితే సంతాన పరంగా మీరు శుభ సూచనలు అంటే శుభవార్తలు వినడం, సంతానానికి సంబంధించిన శుభ సూచకాలు కనపడ్డము, సంతానం వృద్ధి జరగడము, సంతాన పరంగా మీకు కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వీటితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే, ఈరోజు మీరు సూర్యారాధన చేయటం కానీ, సూర్య సందర్శనం కానీ, సూర్య అష్టోత్తరం కానీ చేసుకుంటూ సోమవారం కాబట్టి సాయంత్రం సమయంలో శివారాధన చేయడం కానీ, శివ ఆలయాన్ని కనుక దర్శించి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి విన్నవించుకున్నట్టయితే కనుక స్వామివారి అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఈరోజు మీకు ఉంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యవహార జయము. మీరు ఏ రంగంలో ఉన్నా అధికమైన లాభాలు, ఆర్థిక పరంగా లాభాలున్నాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా జయాన్ని పొంది సత్వరమే అయ్యే అవకాశము, కార్యసిద్ధి, కార్యజయము ఉన్నాయి. కార్య సాఫల్యతం కూడా కనపడుతోంది. దూర ప్రయాణాలు చేస్తారు. విదేశాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది. సౌఖ్యము, తర్వాత కుటుంబంలోనూ ఇంట బయట కూడా మీ మాటకు విలువ పెరగడము, సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలగడము, సన్మానాలు సత్కారాలు జరగడము. అదే వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, వా వాణిజ్యవేత్తలు అయితే కనుక లాభాలను మీరు ఎక్కువగా చూసే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక ఈరోజు మీకు చక్కని అనువైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. విద్యార్థులకు కూడా చక్కని అనువైన కాలము, స్త్రీలకు కూడా చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈరోజు నిరభ్యంతరంగా మీరు పనిని ప్రారంభించవచ్చు. దీని యొక్క ఫలితము అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఈ యొక్క ఫలితము మీకు తదుపరి లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. మృష్టాన్న భోజనం చేస్తారు. కొత్త మిత్రులు పరిచయం అవుతారు. కొత్త కొత్త పరిచయాల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అన్ని విధాలా ఈరోజు మీకు యోగ్యదాయమైన రోజు. ఈరోజు మీరు శివార్చన చేసి, శివాభిషేకం చేసి కనుక ఏదైనా ఒక ప్రాణికి అంటే కుక్కలకు కావచ్చు, పక్షులకు కావచ్చు, ఏదైనా ఒక ప్రాణికి మీ చేత్తో భోజనం పెట్టినట్టయితే అంటే గోమాతకైనా సరే మీ చేత్తో ఈరోజు ఏదైనా ఒక పదార్థాన్ని భోజనం కావచ్చు, వస్తువులు కావచ్చు, తినడానికి సంబంధించినటువంటివి కనుక పెట్టినట్టయితే కనుక ఆ చిన్న చిన్న అడ్డంకులు అలాంటివి మీకు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కార దిశగా సాగిపోతాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మీరు విజయాన్ని పొందలేనిది, ర్యాంకుల్ని సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు సామాన్యమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడులు కూడా మీరు ఆచితూచి పెట్టండి. పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే కనుక ఒకంత యోచన చేసి పెట్టుబడి పెడితే చాలా మంచిది. తరువాత మీరు ఎవరైతే ధనం కోసము ఇబ్బంది పడుతూ ఒక కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి సమయానికి మీకు ధనం వచ్చి చేరే అవకాశం ఉంది. 4 వైపుల నుంచి ధన రాబడి, ధన ఆదాయ మార్గాలు కూడా మీకు ఈరోజు కలుగుతాయి. వ్యవసాయదారులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. పాత రుణాలు తీర్చేసి కొత్త రుణాలను చేసుకునే దిశగా ఉంటారు. ఈ రాశిలో ఉండే వారికి స్త్రీలకు, పురుషులకు కూడా ధన, వస్తు, భూమి, గృహము కొనుక్కునే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా ఆ దిశగా మీరు ప్రయత్నం చేసినట్టయితే చాలా చక్కని అవకాశము. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకం చదవటంతో పాటు కాలభైరవుణ్ణి పూజ చేసినట్టయితే కనుక ధనానికి సంబంధించినటువంటి
ఆదాయ మార్గాలు మరింత వేగవంతంగా మీ దగ్గరకు వచ్చే అవకాశం కనపడుతోంది. దానితో పాటుగా శివారాధన చేసి శివుడి యొక్క అభిషేకాన్ని చేసినట్టయితే ఆ స్వామివారు సంతోషించి మీకు సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఊహించని విధంగా ఆశయ సిద్ధి, ధనప్రాప్తి, ఆకస్మిక ధనము, ఆకస్మిక శుభవార్తలు కలిగే అవకాశం కనపడుతోంది. నూతన స్నేహితులతో పరిచయాలు, తద్వారా శుభ కార్యక్రమాలలో పాల్గొనడము జరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాన్ని వీరు ఈరోజు చవిచూస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారతారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఏవైనా పెండింగ్లో ఉండిపోయిన పనులు, కీలకమైన పనులు కనుక ఈరోజు మీరు ప్రారంభించినట్టయితే అవి సానుకూలంగా జరిగే అవకాశం ఉంది. గతంలో గృహ నిర్మాణం ఆగిపోయి ఉంటే కనుక ఈరోజు మళ్ళా తిరిగి మొదలుపెట్టండి. అది సవ్యంగా సాగిపోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, మిగతా రంగాల వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన కాలము. మీరు ఏ పని చేపట్టాలన్నా, ఏది విస్తరించాలన్నా, ఏ దానిలోనైనా మీరు పెట్టుబడి పెట్టాలన్నా కానీ అన్ని రకాలుగా చాలా చక్కని రోజు ఈ రోజు కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకండి. తరువాత మీకు ఏవైనా గతంలో అనారోగ్య సమస్యలు కానీ, మానసిక సమస్యలు కానీ ఉన్నట్టయితే కనుక ఈరోజు మీకు తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు మాత్రము, అంటే అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు మాత్రము ఒకంత పరీక్షా సమయంగా చెప్పబడింది. మీకు టెస్టింగ్ పీరియడ్ అనమాట ఈరోజు. ఈ ఒక్క రోజును కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే కనుక మీకు అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకు చెప్పదగిన సూచన, ఈరోజు మీరు మౌనవ్రతం పాటించినట్టుగా మీరు వ్యవహరించినట్టయితే కనుక చాలా చక్కని ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది. దీనితో పాటుగా మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుణ్ణి ఆరాధిస్తూ శివుడితో పాటుగా పార్వతీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే, ఏ అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు, ఆలయ దర్శనం చేసి అమ్మవారికి కుంకుమను సమర్పించినట్టయితే, మీ యథాశక్తి కుంకుమను అమ్మవారికి ఇచ్చినట్టయితే కనుక వివాహ సంబంధంలో కానీ, ఆడవారికి సంబంధించిన చిన్ని చిన్ని చిరాకులు అనుకోండి, వ్యాపారానికి సంబంధించినవి కానీ ఏవైనా అడ్డంకులు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశము, సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి తులారాశి. ఈ రాశి వారు అధిక శ్రమ చేత కానీ పనులు పూర్తి చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈరోజు అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన పనులు చేయవలసి వస్తుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ రోజును వ్యవహరించుకోవాలి. బంధుమిత్రుల వల్ల మీరు మాట పడే అవకాశం కనపడుతోంది. మీరు చెయ్యని పనికి కూడా మీ మీద నిందపడే అవకాశము ఇటు ఇంట్లోనూ, అటు బయట, మీ రంగంలో కూడా మీరు చెయ్యని తప్పుకి మీరు నిందపడే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ధనానికి సంబంధించినటువంటిది కానీ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కానీ ఒకంత మెరుగ్గా ఉన్నది. అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టుగా నష్టాల కన్నా ఒక మాదిరి లాభాలు మీరు చూసే అవకాశం కనబడుతోంది. ప్రయాణం విషయంలో మాత్రము మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదాలు కనపడుతున్నాయి, ఆకస్మిక ఇబ్బందులు కనపడుతున్నాయి, ధన వ్యయం కూడా గోచరిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వివాహం కాని వారికి ఆటంకాలతో, అంటే ఈ సంబంధం తీసుకుందామా వద్దా అనేటట్టుగా సందేహంతోనే అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి డైలమా, అంటే అలాంటి డైలమా పరిస్థితి మీకు అక్కర్లేకుండా ఉండాలి అంటే కనుక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు చెయ్యకండి. తదుపరి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. తద్వారా మనస్తాపానికి గురి కాకండి. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, ప్రత్యేకించి స్త్రీల కోసం ఏంటంటే, వివాహం కావలసిన వారి కోసము, సంతానం కావలసిన వారి కోసము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి, స్వామివారికి కనుక అభిషేకం చేసి, మంగళవార నియమాలు, అంటే మంగళవారం నాడు ఎట్లాంటి నియమాలు పాటిస్తామో ఆ నియమాలు ఈరోజు మీరు పాటించాలి. అంటే ఏకభుక్తం చేయడము, స్వామివారికి అభిషేకం చేసుకోవడం చేసినట్టయితే ఆ స్త్రీలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇంకా పురుషుల దగ్గరికి వచ్చేటట్టయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి
ఆ స్వామివారికి ప్రదక్షిణ చేసి ఎర్రని కందిపప్పును గనక దానం చేసినట్టయితే మీ కోరికలు తీరి ఆటంకాలు తీరిపోయే అవకాశము, సానుకూలవంతమైన శుభ ఫలితాలు పొందే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పితృదేవతల యొక్క, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో అన్ని పనులు చక్కగా జరిగిపోతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ధనవంతుల యొక్క సహాయ సహకారాలు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుతాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు. అన్ని విధాలా ఈరోజు మీకు చాలా చక్కని అనువైన కాలము. దీనిలో భాగంగా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారస్తులైతే వ్యాపారాన్ని విస్తరించాలన్నా, మిగతా వారు ఏది కీలకమైన పని చేయాలనుకుంటారో ఈరోజు మీరు తక్షణమే చేసేయండి. చాలా చక్కని ఫలితాలు ఇచ్చే రోజు ఈరోజు. అయితే ఈరోజు మీకు చెప్పదగిన పరిహారము ఏంటంటే శివార్చనతో పాటు, శివ అభిషేకంతో పాటు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం కానీ, దానం కానీ ఇచ్చినట్టయితే, ఆ స్వామివారి నామం కనుక జపించినట్టయితే కనుక దాంపత్య జీవితంలో ఉండే లోటుపాట్లు కానీ, ఒడిదుడుకులు కానీ సమసిపోయే అవకాశం కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సానుకూలమైన శుభ ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన వస్త్ర భూ సేకరణ చేస్తారు. అంటే భూములను కొంటారు, వస్త్రలాభం ఉంది, గృహాలు కొనుక్కుంటారు. ఆర్థిక పరంగా మీకు అన్ని విధాలా ఈరోజు చాలా చక్కని అనువైన రోజు. ఇంట్లో వారికి అంటే మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉంటే కనుక వారికి ఒకంత ఆరోగ్య భంగము కలిగే అవకాశం ఉంది. మీరు ఆ వైపుగా చూసుకోండి. బంధువర్గం ఇంట్లో అంటే బంధువుల ఇళ్లలో విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశం కనపడుతోంది. అతి శ్రమ వల్ల ధన నష్టము కలిగే అవకాశము కనపడుతోంది. నూతన వ్యాపార విషయాలకు ఈరోజు అలాంటి ప్రయత్నాలు ఏదైనా చేసినట్టయితే కనుక ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు, లాభాలు వచ్చే రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఏ రంగం వాళ్ళైనా సరే, వ్యాపారస్తులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాణిజ్య రంగం వారు కావచ్చు, వ్యవసాయదారులైనా సరే, ఏ రంగం వాళ్ళైనా సరే పెట్టుబడులు పెట్టాలి అంటే ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు ఇంటా బయట కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీ మీద పడ్డ ఏవైనా అపవాదులు ఉంటే కనుక ఈ రోజు తొలగిపోతాయి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సూచన ఏంటంటే ఈరోజు మీరు సూర్య ఆరాధనతో పాటుగా చంద్రుడి యొక్క ఆ స్తోత్రం కానీ, చంద్రుడికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రం కానీ చదువుకుని సాయంత్రం సమయంలో చంద్ర దర్శనం చేసుకొని చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టి ఆ పాలను మీరు స్వీకరించినట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులను కానీ లేదా మనస్తాపాలు కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఏవైనా చిరాకులు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఆ మీ తప్పు లేకపోయినా మీ మీద నిందలు వేసే సమయం ఈరోజు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ధన వ్యయము అయ్యే అవకాశం ఉంది. లాభాలు మీకు మందగిస్తాయి. అంటే వ్యాపారస్తులు కానీ, వాణిజ్యవేత్తలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఉన్నట్టయితే కనుక ఈ రాశిలో మీ యొక్క వ్యాపారంలో మీరు ఊహించినంత లాభాలు రాకపోవడం కాకపోయినా ఆశించినంతగా రావు. సామాన్యంగానే వచ్చే అవకాశం కనపడుతోంది. కొత్తగా మీరేది ప్రయత్నాలైతే ఈరోజు చెయ్యకండి. పెట్టుబడులు పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారానికి ఒప్పందాల కోసము అగ్రిమెంట్ల మీద సైన్లు కానీ, ఒప్పందాలు ఒప్పుకోవడం కానీ అలాంటి పనులు అంటే ఆర్థికానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ధనపరంగా ఏ పనులు కూడా మీరు ఈరోజు అస్సలు చెయ్యొద్దు. ఎందుకు అంటే ఈరోజు మీకు కలిసొచ్చే కాలం కాదు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయొద్దు. మహిళలైతే వివాహ ప్రయత్నం కానీ లేదా సంతాన కోసం ప్రయత్నం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవి మహిళలు కూడా చేయొద్దు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు గణపతి ఆరాధన చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. భాగస్వామ్య వ్యాపారాలు అంటే గతంలో మీరు పార్ట్నర్షిప్ వ్యవహారం చేసి ఉంటే కనుక
మీ యొక్క పార్ట్నర్‌తో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకు అంటే నష్టాల దిశగా వెళ్ళొచ్చు. లేదంటే ఒకింత మూసేసే దిశగా కూడా కనపడుతోంది కాబట్టి మీరు మీ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. గోప్యతను పాటించండి. దీంతో పాటుగా మీకు చెప్పదగిన పరిహారాలు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ శనీశ్వరుడికి మీరు నల్ల నువ్వులు కానీ, మినుములు కానీ లేదా నువ్వులతో అంటే నువ్వులతో కలిపిన నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం చేసినట్టయితే కనుక మీకు ఉండే ఈ చిన్నిపాటి ఒడిదుడుకులు పోయి సానుకూలతను పొందే అవకాశము కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ ఆదాయం వృద్ధి అవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ప్రయత్నం చేసినందువల్ల శుభకార్యాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. రుణ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి అది మీకు వచ్చే అవకాశము అంటే సిద్ధించే అవకాశం కనపడుతోంది. బంధుమిత్రులతో మీరు చక్కగా మెలుగుతారు. గతంలో మీ పట్ల వారికి ఎటువంటి భావన ఉన్నా అది ఈరోజు సమసిపోయే అవకాశం కనపడుతోంది. నిరుద్యోగులకు కొంత ఊరట కనపడుతుంది. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండి మీరు ఏ రంగంలో అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారో ఆ రంగంలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈరోజు చివరిలో మీరు శుభవార్త వినే అవకాశం కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహానికి సంబంధించి కొన్ని ఆటంకాలు వస్తాయి. సంతానానికి సంబంధించి ఆటంకాలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి మీ యొక్క సంతానం వల్ల మీరు అపకీర్తి అవ్వడమో, సంతానం వల్ల మనోవ్యాధికి గురవ్వడమో ఇలాంటి చిన్న చిన్న పనులు మీకు జరుగుతున్నాయి కాబట్టి దానికి చెప్పదగిన పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ మంగళవారం రోజు అంటే ఈరోజు సోమవారం అయినప్పటికీ మరుసటి రోజు స్వామివారికి ఎర్రని కందిపప్పును కానీ ఎర్రని వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. వీరికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లాభం తక్కువగా ఉంటుంది. నిందలు, అపకీర్తి పడే అవకాశం ఉంది. ప్రమాదాలు, అనారోగ్యం కూడా కనిపిస్తోంది. ఏ పని తలపెట్టాలన్నా జాప్యం అయ్యే అవకాశం కనపడుతోంది. స్థిర చర ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కనపడుతోంది. కోర్టు పరంగా మీ వైపు అంటే నెగిటివ్ వచ్చే అవకాశము అంటే మీ వైపు తీర్పు రాకుండా మీ ప్రత్యర్థుల వైపు తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది. మీరు ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే కనుక ఆ పని జరగకుండా ప్రతికూలతలు కలిగే అవకాశం కనపడుతోంది. భూమి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీకు ఇబ్బందులు కలిగే అవకాశము, కోర్టు కేసుల్లో మీరు ఇరుక్కునే అవకాశము కనపడుతోంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. అయితే రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ఊహించని సమస్యలు, అపకీర్తి, ఒకంత పదవి విరమణ చేసే అవకాశం కూడా కనపడుతోంది. ఈ రాశిలో ఉండే రాజకీయవేత్తలైతే మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మానసిక ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ రంగంలో ఉండే వాళ్ళందరికీ చెప్పదగిన సూచన ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి. మీ వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త వహించండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివార్చనతో పాటు కాలభైరవాష్టకం వినడము, దగ్గర ఉంటే కనుక ఆ కాలభైరవ స్వామి వారి దర్శనం చేసుకుని మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము.